అధ్యక్ష, ఇక్కడ మీరు ఈ శాఖను ఎంతగా నిర్లక్ష్యం చేశారంటే గత 5 సంవత్సరాల్లో అధ్యక్ష ఆయుష్ శాఖకి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులు 71 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపే ప్రయత్నం చేయలేదు, నిధులు రాబట్టే ప్రయత్నం చేయలేదు. కేంద్రం నిధులు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉంది. రాష్ట్రం నుంచి శాప్ కింద ఏ ప్రతిపాదనలు పంపిస్తే, ఎందుకంటే 60-40% కింద ఇవ్వాలి, ఇక్కడి నుంచి రాష్ట్రం వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ శాప్ కింద ప్రతిపాదనలు కూడా పంపే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఇది ఎంతవరకు వాస్తవమో కానీ నాకు ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు చెప్పారు అధ్యక్ష. నేను రోజు మాటల్లో వస్తే మాట్లాడుతుంటే మీలాగే ఆ పార్టీలో ఉన్న నాయకుడు, తర్వాత బయటకు వచ్చిన నాయకుడు రోజు మాట్లాడుతూ ఉంటే అప్పట్లో ముఖ్యమంత్రికి ఆయుష్ శాఖ అంటే అదేం శాఖ అయ్యా, ఏంది ఆయుర్వేద, ఏది హోమియో, ఏంటి దీనికి ఏమైనా అర్థం ఉందా, పట్టించుకొని పక్కకు పెట్టండి అని చెప్పేవారు అని. దానికి కారణంగానేమో అధ్యక్ష 5 సంవత్సరాలకు గాను కేవలం 71 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి తీసుకొచ్చారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మొదటి 3 నెలల్లోనే 88 కోట్లని ఆయుష్ కోసం శాప్ కింద తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అనేక సంస్థలకి ఇవాళ ఆ 50 బెడ్ల ఆసుపత్రిని కాకినాడలో 7,20,00,000తో, విశాఖపట్నంలో 50 బెడ్డల ఆయుష్ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ని 8,50,00,000తో, ఈ రకంగా 83 కోట్లకు గాను ప్రతిపాదనలతో నిధులు మంజూరు చేసుకుని రావడం జరిగింది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే అధ్యక్ష, ఆయుష్ని కేవలం నిర్వీర్యం చేయడమే కాదు అధ్యక్ష, పూర్తిగా చంపేయాలని ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారి. గతంలో ఉంటున్న ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో కూడా నేను చెప్పాను అధ్యక్ష. ఇవాళ ఇప్పుడే చెప్పారు ఒక ఆయుర్వేద యూనివర్సిటీ ఉండాలని. 2018వ సంవత్సరంలో అధ్యక్ష సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ యోగా అండ్ న్యాచురోపతి కేంద్రం మంజూరు చేసింది అధ్యక్ష. ఇక్కడ కొండపావులూరు, గన్నవరం నియోజకవర్గంలో కొండపావులూరు అనే గ్రామంలో 25 ఎకరాలని గతంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 25 ఎకరాలని కేటాయించడం జరిగింది అధ్యక్ష. ప్రాజెక్టు కాస్ట్ 100 కోట్లు అధ్యక్ష. 2018లో ఆ భూమి కూడా కేటాయించడం జరిగింది, పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాని తర్వాత దాని గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. ఆశ్చర్యకరంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవల మాకు కేంద్ర మంత్రి నుంచి ఫోన్ వచ్చింది అధ్యక్ష. మీ రాష్ట్రానికి క్రయన్ మంజూరైంది కదా, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యాచురోపతి అండ్ యోగా, దీనికి భూమి పూజ చేస్తున్నారు, దేశవ్యాప్తంగా అన్నిటికీ చేస్తున్నారు ప్రధానమంత్రి గారు, మీ రాష్ట్రంలో చేయాలి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని. సరే, మేము అధికారులను అడిగాము, అది ఎక్కడుందో ఏంటి ఆ పరిస్థితి తీయండి, ప్రధానమంత్రి గారు చేస్తా ఉన్నారని. తీరా చూస్తే అధికారులు అక్కడికి వెళ్ళి చూస్తే అధ్యక్ష ఆ భూమిని జగనన్న కాలనీల పేరుతో ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. అక్కడ పోనీ పేదలకన్నా ఉపయోగపడిందా? అది ఊరికి చాలా దూరంగా ఉన్న చోట కాలనీ ఇచ్చారు, పేదలకు కూడా ఉపయోగపడలేదు. కేవలం పునాదులు మాత్రం నిర్మించి దాన్ని వదిలేశారు. ఈ సంస్థను కూడా అంటే ప్రతిష్టాత్మకమైన సంస్థ అధ్యక్ష ఇది. దీన్ని కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా తన భూమి పూజ చేస్తా అన్నారు నరేంద్ర మోడీ గారు అంటే దాని ప్రాముఖ్యత ఎంత ప్రతిష్టాత్మకమైందో మనం అర్థం చేసుకోవాలి. దాన్ని భూమి లేని కారణంగా చాలా అవమానకర పరిస్థితుల్లో ఈ రకంగా జరిగింది అని కేంద్ర మంత్రి గారికి మేము చెప్పుకోవాల్సిన చాలా ఎంబ్రాస్మెంట్ పొజిషన్ అధ్యక్ష, చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దానికి కావాల్సినది రాజధాని ప్రాంతంలో చేశారు. దాని త్వరలోనే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యాచురోపతి అండ్ యోగా ఈ రాష్ట్రానికి అవుతుంది. త్వరలోనే దానికి భూమి పూజ కూడా చేస్తున్నాం. అడ్వాన్స్ పొజిషన్ కూడా సిపిడబ్ల్యూ పనులు మొదలు పెట్టాలి కాబట్టి అడ్వాన్స్ పొజిషన్ కూడా కోరడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా దాన్ని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తాం.